హాయ్ సౌత్ ఆఫ్రికా ఇండియా సెకండ్ వన్డే అయితే ఈరోజు సాయంత్రం 4:30కి అయితే స్టార్ట్ అయిపోతుంది. కొంచెం టైమింగ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. మన మ్యాచ్ 1:30కి స్టార్ట్ అయింది. ఈరోజు అయితే 4:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ మనం అయితే చాలా సునాయాసంగా గెలిచాం, చాలా డామినేషన్ చేసాం. వాళ్ళని దాదాపు 18 ఓవర్ లోపే ఆల్అౌట్ చేసేసాం. అలానే మనం టార్గెట్ని కూడా చాలా ఈజీగా అయితే ఛేదించాం. 27 ఓవర్లకి ఆల్అౌట్ చేసాం. మనం 18 ఓవర్ లోపే మనం టార్గెట్ని అయితే ఛేదించాం. ఓవరాల్ చూసుకుంటే సాయి సుదర్శన్ మంచి ప్రదర్శన వచ్చింది. అలానే హర్షదీప్ నుంచి, ఆవేష్ ఖాన్ నుంచి మంచి ప్రదర్శన వచ్చింది. వీళ్ళు ముగ్గురు అయితే టాప్ క్లాస్గా ఆడారు ఆ రోజు అయితే. మరి ఈ రోజు మరి ఎలా చూడాలి మళ్ళీ, ఎందుకంటే సాయి సుదర్శన్ పైన చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి దగ్గరికి ఇంకా చాలా టైం ఉంది కానీ ఆ లోపు ఎమర్జ్ అవుతాడు. మంచి ప్లేయర్గా అతను మంచి ఆడే షాట్లు కానీ, అతని టైమింగ్ కానీ మంచి క్లాసిక్ షాట్లు అయితే ఆడుతూ ఉన్నాడు. క్రికెట్ షాట్సే ఆడుతున్నాడు తప్ప ర్యాష్ షాట్లకి అయితే పోవట్లేదు. అలానే తిలక్ వర్మకి పోటీగా ఉన్నాడైతే నాకు తెలిసి. ఓవరాల్గా ఇద్దరు బాగున్నారు. తిలక్ వర్మ కానీ సాయి సుదర్శన్ కానీ మంచి ఇద్దరైతే మంచి పోటీ ఉంది వాళ్ళ ప్లేస్కి అయితే. యాక్చువల్గా 1 డౌన్ కోహ్లీ ప్లేస్ రీప్లేస్ చేసేలాగా ఉన్నారు వాళ్ళిద్దరైతే. ఇంకా తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. మన T20 కావచ్చు, ఇప్పుడు కావచ్చు మంచి ప్రదర్శన అయితే అతని నుంచి వస్తుంది. ఇంకా కేఎల్ రాహుల్కి బ్యాటింగ్ ఎవరు రాలేదు, ఇంకెందంగా అన్నారు. కానీ సంజు శాంసన్కి యాక్చువల్గా తీసుకున్నారు, కానీ వాళ్ళ టార్గెట్ అయితే ఎక్కువ లేకపోవడం అయితే త్వరగానే టార్గెట్ అయిపోయింది కాబట్టి సంజు శాంసన్కి అవకాశం రాలేదు. నాకు తెలిసి సేమ్ టీం తోటి అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. టీంలో మార్పు అయితే ఉండకపోవచ్చు. కంటిన్యూషన్ ఆ టీంని కొనసాగిస్తారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ వేసిన ఎవరు కూడా కొత్త బ్యాట్స్మెన్కి అవకాశం లేదు కాబట్టి ఈ టీంని కొనసాగిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ప్రూవినే ఉన్నారు, ఇంకా కొత్త వాళ్ళు తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే సాయి సుదర్శన్కి అవకాశం ఇవ్వాలి, రుతురాజ్ గైక్వాడ్కి అవకాశం ఇవ్వాలి కాబట్టి కొత్త వాళ్ళకి తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే ఈ టీంని కొనసాగిస్తుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఆవేష్ ఖాన్, హర్షదీప్ మరి ఈ రోజు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు చూడాలి. ఫస్ట్ పవర్ ప్లేలో అయితే బాల్ స్వింగ్ అయ్యి మంచిగా సీమ్ అయిందంటే మటుకు హర్షదీప్ని మళ్ళీ ఆడటం కష్టం. అందులో లెఫ్ట్ హ్యాండర్ పేసర్ కాబట్టి చాలా కష్టమైపోతుంది. అందుకే వాళ్ళు తడబడి అయితే వికెట్లు కోల్పోవడం చూసాం. వాళ్ళ టీం కూడా చాలా కొత్తగా ఉంది. ఒక క్లాసన్ మిల్లర్, అలానే మార్కర్ వ్యాండర్సన్ కూడా కొంచెం సీనియర్ ప్లేయరే, కానీ వీళ్ళు నలుగురు తప్ప మిగతా అందరూ కొత్త ఫేస్లో కనిపిస్తుంది. మన ఇండియా వీళ్ళు కూడా అందరూ మ్యాక్సిమం కొత్త ఫేస్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ మ్యాచ్లు చాలా తక్కువ ఆడారు వీళ్ళు కూడా. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ఇండియా అప్పర్ హ్యాండ్గా ఉంది. చూద్దాం, ఈరోజు సెకండ్ మ్యాచ్ గెలిచామంటే సిరీస్ సొంతమవుతుంది. కలిసి చాలా రోజుల తర్వాత అయితే మనం సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలవబోతున్నాం. చూద్దాం.